కొలస్సీలకు రాసినటువంటి పత్రికను మనం సిరీస్గా 2 వారాలు ధ్యానించాం. మొదటి వారమున కొలస్సీ సంఘం నిరీక్షణ కలిగి విశ్వాసములో పరిశుద్ధతను ఎరిగిన వారై, పరిశుద్ధతను కలిగిన వారై ప్రార్థన చేయుచు కృతజ్ఞతాస్తుతులతో జీవించవలను అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని ఏర్పాటు. ఈ విషయాన్ని పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉంటున్నారు. కొలస్సీ సంఘములో ఉన్న సువార్తికుడు, లేక కొలస్సీ సంఘము యొక్క స్థాపకుడు, లేక కొలస్సీ సంఘము యొక్క పరిచారకుడు, లేక చివరిగా చెప్పుకుంటే సభ్యుడు, కొలస్సీ సంఘ సభ్యుడైనటువంటి ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు గారిని కలుసుకొని తనతో ఈ యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటి అంటే, కొలస్సీలో ఓ చిన్న సంఘాన్ని నేను ప్రారంభించాను. కొలస్సీలో అనేక మందిని ప్రభువులోనికి నడిపిస్తూ ఉంటున్నారు. ఆ కొలస్సీ సంఘస్థులు ఎలాగుంటున్నారంటే, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు. మా సంఘం ఎలా ఉంటుంది అంటే, ఆయన చెప్పిన మాటల్లో ఈ విధంగా ఉండి ఉంటుంది. మా సంఘం ఎలా ఉంటుంది అంటే, మా సంఘం నిరీక్షణ కలిగిన సంఘముగా ఉంటుంది. ఎపఫ్రా మాటలు ఇవి. మా సంఘము దేవుని యొక్క విశ్వాసములో ఎదుగుచూ ఉన్నది. మా సంఘం దేవుని యొక్క ప్రేమలో వృద్ధి పొందుతూ ఉన్నది. మా సంఘం ప్రార్థన చేసేవారు, కొలస్సీ సంఘం ప్రార్థన చేసే సంఘముగా ఉన్నది. మా సంఘస్థులు చాలా విశ్వాసములు ఎదుగుచూ ఉంటున్నారు అని చెప్పుట విని ఆ సంఘానికి ఒక ఉత్తరం రాసిస్తూ ఉంటున్నాడు. ఆ ఉత్తరం కూడా మళ్ళీ ఎపఫ్రా చేతికిస్తే, ఎపఫ్రా తీసుకొచ్చి కొలస్సీ సంఘములో ఉన్న విశ్వాసులకు, నేను పౌలు గారిని కలిశానండి, పౌలు గారు ఇదిగో ఈ విధమైనటువంటి ఉత్తరాన్ని మీకు రాసిచ్చాడు అని ఆ సంఘానికి తెలియచేసినటువంటి పత్రికే ఈ కొలస్సీ పత్రిక. చివరిగా పౌలు గారు అక్కడ ఏమంటారంటే, మీ సంఘమును బట్టి, కొలస్సీ సంఘమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన సంఘము, ఆయన ప్రజలమైనటువంటి మనలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. మన సంఘం ఏ విధముగా ఎదుగుచూ ఉన్నది అన్న ప్రశ్న మనకందరికీ కూడా మిగిలి ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. 2వ వారంలో ఈ కొలస్సీ సంఘమును గురించి మరికొన్ని మాటలు పౌలు గారు రాస్తూ ఉంటున్నారు. మీ సంఘము ఫలించుచూ ఉన్నది. మీ సంఘము ఫలించుచూ ఉన్నది. సంఘము అనగా ఫలించేదిగా ఉండాలి. సంఘము అనగా అది మరి ఫలములను ఇచ్చేదిగా కనబడాలి. ఏంటి ఫలములు ఇచ్చేది? కోతకాల పండగకి మేమందరం తెచ్చిస్తున్నాం కదా అన్నట్టుగా కాదండి. సంఘము అన్న ఆ యొక్క అనుభవం ఏంటి అంటే, ఫలించే అనుభవం ఏంటంటే, ఈరోజు నేను ఒక్కడనే ఉన్నాను, రేపు నేను ఇద్దరుగా మారాలి. ఏంటి ఆ ఇద్దరుగా మారటం? ఒక్కొక్క నశించుచున్నటువంటి వ్యక్తిని ప్రభులోనికి నడిపించి అతన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టి నీతో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించే అనుభవము, ఆ యొక్క పాపికి నీవు కల్పించే అనుభవమే సంఘము ఫలించుట. సంఘం ఫలించవలసి ఉన్నది. సంఘము ఫలించుట ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడును. దేవుని రాజ్యము కట్టబడేటువంటి అనుభవాన్ని మనము సంపాదించుకోవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క విశ్వాసము, మన యొక్క రక్షణ, మన నిరీక్షణ, వీటికి అవి మరి సాదృశ్యముగా నేను విశ్వాసములో స్థిరముగా ఉన్నాను అనడానికి సూచనగా నీవు ఫలించాలి. నేను నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాను అన్నదానికి సూచనగా నీవు ఫలించాలి. అనేక మంది కూడా అదే నిరీక్షణలోనికి వచ్చుటకు నీవు ప్రయాసపడవలసిన వాడుగా ఉంటున్నావు.
ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉంటుంది, సంఘము ఫలించుచూ ఉన్నది. హల్లెలూయా. కొలస్సీ సంఘము ఫలించుచూ ఉన్నది. అక్కడే మరొక మాట ఉంటుంది, సంఘం వ్యాపించుచూ ఉన్నది. హల్లెలూయా. సంఘం వ్యాపిస్తూ ఉంటుంది. గోరంట్లలో 18 అంటే 1980 ఆ ప్రాంతంలో యేసన్న గారు ఒక చిన్న పూరి పాక వేసుకొని మందిరాన్ని ప్రారంభించారు. చిన్న పూరి పాక. అది ఎవరో ఒక మరి అస్వస్థత ఉన్నటువంటి వ్యక్తికి మరి దేవుని సన్నిధిలో యేసన్న గారు ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలిగినప్పుడు ఈ స్థలంలో ఇక్కడ ప్రార్థన మందిరాన్ని కట్టుకోండి, మేము స్థలం ఇస్తామంటే అక్కడ చిన్న పూరి పాక వేసుకోవటం జరిగింది. ఈరోజు అదే స్థలంలో ఫిబ్రవరి మాసం మొదటి వారంలో, మార్చి మాసం మొదటి వారంలో మీరు వెళ్ళి చూడండి, లక్షల మంది వస్తారు. దేశము ప్రపంచమంతా వస్తారు. అంత మాత్రమే కాదు, యేసన్న అన్న ప్రారంభించిన ఆ యొక్క హోసన్న మినిస్ట్రీస్ దేశమంతా విస్తరించింది, వ్యాపించింది. హోసన్న మినిస్ట్రీస్ వ్యాపించింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘం అక్క వ్యక్తితో ప్రారంభించిన ఆ గొప్ప సేవ ఈరోజు బహుగా వ్యాపించింది. ప్రేమైన దేవుని సంఘమా, కొలస్సీ సంఘము కూడా అట్టి స్థితిలో ఉన్నది అని చెప్పి భక్తుడైనటువంటి ఆ యొక్క పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. దాన్ని గురించి చెప్పిన వ్యక్తి ఎపఫ్రా. ఈ ఎపఫ్రా పౌలు గారికి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. మరొక మాట ఏంటి అంటే, ఈ యొక్క సాదృశ్యాలన్నిటిని గురించి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, మరి ప్రార్థన కలిగిన ఈ సంఘము ఫలించే సంఘముగా, వ్యాపించే సంఘముగా ఉంది. చూసారా? వీటన్నిటికి కారకుడు ఏంటంటే ఆ ఎపఫ్రా అనబడినటువంటి నమ్మకమైన పరిచారకుడు. ఎప్పుడు సంఘం వర్ధిల్లుతూ ఉంటుందంటే నమ్మకమైన వారు సంఘములో ఉండుట ద్వారా. ఎపఫ్రా నాలాగా పాస్టర్ కాదండి. ఎపఫ్రా ఒక ఆర్డినరీ మెంబర్, ఆర్డినరీ పర్సన్ హూ యాక్సెప్టెడ్ లార్డ్ యాజ్ ఏ సేవియర్. ఆయన సంఘము ఫలించటానికి, వ్యాపించటానికి కారకుడుగా ఉంటున్నాడు. ఈ దినాన ఇదంతా కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మరి నా వంతు ఏంటి అని ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నాం. నా వంతు ఏంటి? నా ప్రభు కొరకు నేను ఫలిస్తూ ఉంటున్నానా? నేను నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటున్నానా? నాలో విశ్వాసం ఉన్నదా? నాలో ప్రేమ ఉన్నదా? నాలో నిరీక్షణ ఉన్నదా? అన్న ప్రశ్నలు మనకందరికి కూడా సిద్ధముగా ఉన్నవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. నా ప్రాణమా, తినమో త్రాగమో సుఖించమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదమో, ఏమి త్రిందమో, ఏమి త్రాగుదమో అన్న వాటి మీదనే మన బ్రతుకంతా జరిగిపోతూ ఉంటే ఒక దినాన ప్రభు సన్నిధిలో ఆయనకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాం. మంగళవారం